నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే అనకాపల్లి అనగానే టక్కును గుర్తొచ్చే పేరు దాడి వీరభద్రరావు. 2 దశాబ్దాలకు పైగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, 6 ఏళ్లు ఎమ్మెల్సీగా, మండలి ప్రతిపక్ష నేతగా పనిచేసిన దాడి ఇప్పుడు క్రియాశీలక రాజకీయాలకు దూరం అయిపోయారు. ఎంతోమందికి పాఠాలు చెప్పి జీవితాన్ని ఇచ్చిన హిందీ మాస్టర్కి ఇప్పుడు దారి తెలియటం లేదంటున్నారు. ఎన్టీఆర్ పిలుపుతో దాడి వీరభద్రరావు టీడీపీలో చేరారు. 1985లో తెలుగుదేశం పార్టీ తరఫున అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 1989, 94, 99లో వరుసగా 4 సార్లు గెలిచారు దాడి వీరభద్రరావు. కానీ 2004, 2009లో మాత్రం ఓడిపోయారు. అయినా సరే తెలుగుదేశం నాయకత్వం దాడి వీరభద్రరావు సేవలను గుర్తించింది. ఎమ్మెల్సీని చేసి శాసనమండలిలో టీడీపీ పక్షనేతగా కూడా ఎంపిక చేసింది. దాడి వీరభద్రరావు ఏ పార్టీలో ఉన్నా విధేయతతో ఉంటారనే అభిప్రాయం ఉంది. అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారు. అయితే ఆయన రాజకీయాల్లో ఎన్నో తప్పటడుగులు వేశారు. ఫలితంగా ఇప్పుడు ప్రజాక్షేత్రానికి దూరం అయిపోయారు. దాదాపు పుష్కర కాలంగా పదవులకు సైతం దూరమయ్యారు. పుష్కర కాలం క్రిందట వరకు విశాఖ జిల్లా రాజకీయాలను శాసించారు. మంచి వాగ్దాటితో సిద్ధాంతపరంగా మాట్లాడటంలో నేర్పరి. అందుకే నందమూరి తారక రామారావుతో పాటు చంద్రబాబు సైతం ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయాల్లో వేసిన తప్పటడుగుల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ పండితులు చెప్తున్నారు. ఎన్టీఆర్ మెచ్చిన దాడి టీడీపీ పట్ల ఎంతో విధేయతతో వ్యవహరించేవారు. సుదీర్ఘకాలం తనకు ఆశ్రయం ఇచ్చిన పార్టీని వీడారు. రెండోసారి ఎమ్మెల్సీగా తనను కొనసాగించలేదన్న బాధతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. జగన్ ఆయన కుమారుడికి 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అప్పట్లో పార్టీ ఓడింది. దాంతో వైసీపీకి రాజీనామా చేశారు. తిరిగి చేరేందుకు ప్రయత్నాలు చేశారు. అండ్ తీరా 2019లో వైసీపీ గెలుస్తుందనే అంచనాలతో మళ్ళీ అందులో చేరారు. అయితే టికెట్ దక్కలేదు. 5 ఏళ్ల పాటు అధికార వైసీపీలో ఉండి 2024 ఎన్నికల వేళ తిరిగి టీడీపీలో చేరారు. ఇలా అటు ఇటు పార్టీలు మారడంతో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న పార్టీలను అటు ఇటు ఫిరాయించడం ద్వారా ఆయన ఇబ్బందులో పడ్డారు. టీడీపీకి విశాఖ జిల్లాలో ఎంతోమంది నాయకులు ఉన్నారు. దాంతో దాడి కుటుంబాన్ని పార్టీలో చేర్చుకున్నారు తప్ప ఏ నామినేటెడ్ పదవి అయితే దక్కలేదు. చంద్రబాబు విశాఖ వచ్చినప్పుడల్లా ఆయన్ని దాడి కుటుంబం కలుస్తూనే ఉంది. పదవుల విషయంలో దాడి వీరభద్రరావుకి సరైన హామీ లభించలేదని కూడా అంటున్నారు. లోకేష్ టీంలో చేరితే తన కొడుక్కి 2029లో ఎక్కడైనా సీటు లభిస్తుందని ఆశతో ఉన్నాడు దాడి వీరభద్రరావు. ఆయన ఎన్ని ఆలోచనలు చేసినా పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశారు దాడి వీరభద్రరావు. దానికి భారీగా మూల్యం చెల్లించుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు దాడి. కానీ ఆయన ఎక్కడా పోటీ చేసే అవకాశం రాలేదు. ఆయన కుమారుడికి సైతం ఎటువంటి నామినేటెడ్ పదవి దక్కలేదు. దీంతో తెలుగుదేశంలో సైతం పెద్దగా యాక్టివ్గా పనిచేయటం లేదు. దీంతో తెర వెనక రకరకాల ప్రచారం నడుస్తుంది. దాడి రత్నాకర్ విషయంలో చంద్రబాబు, లోకేష్ ఆలోచన ఏంటనేది అంతు చిక్కటం లేదు అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పోటీ మరింత తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. అసలు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటారా, లేకుంటే భవిష్యత్తులో వేరే పార్టీలో చేరతారా అన్నది కూడా హాట్ టాపిక్ అవుతుంది. అయితే చంద్రబాబు మాట ఇవ్వడంతోనే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారని ఆయన అనుచరులు చెప్తూ ఉంటారు. కుమారుడు రత్నాకర్ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారని హామీ ఇవ్వడంతోనే దాడి వీరభద్రరావు తిరిగి టీడీపీ పంచన చేరారనే ప్రచారం కూడా ఓవైపు నడుస్తుంది. కనీసం టీడీపీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావటం లేదు. ఆయన రాజకీయ వ్యూహం ఏంటన్నది అంతుపట్టడం లేదు. 2004 నుంచి తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కొనతల రామకృష్ణకు ఎన్నికల టైంలో సపోర్ట్ చేసి అనంతరం సైలెంట్ అయిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో నామినేటెడ్ పదవులను 3 పార్టీల్లోని నాయకులకు ఇస్తూ వచ్చిన ఆ జాబితాలో దాడి వీరభద్రరావు కానీ ఆయన కుమారుడు రత్నాకర్ పేరు కానీ లేదు. దీంతో ఆయన మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారనే టాక్ బయట గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు దాడి వీరభద్రరావుకు కంచుకోటగా ఉన్న అనకాపల్లి స్థానంలో టీడీపీ నుంచి పేలా గోవింద్కు అవకాశం లభించింది. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, 2024 ఎన్నికల్లో కొనతల రామకృష్ణ వరుసగా గెలుస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి సీటును కూటమి కోసం వదులుకున్న పేలా గోవింద్కు కీలకమైన నామినేటెడ్ పదవి ఇవ్వడమే కాకుండా 2029 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పార్టీ టికెట్ ఇస్తామని హామీ కూడా దక్కినట్టుగా టాక్ నడుస్తుంది. దీంతో ఆ నియోజకవర్గంలో వీరభద్రరావుకు చెక్ పడిందనే చర్చ సాగుతుంది. గవర సామాజిక వర్గానికి చెందిన దాడి వీరభద్రరావు తన రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీడీపీని వీడి వైసీపీలోకి మళ్ళీ ఆ పార్టీ నుంచి ఫ్యాన్ పార్టీకి మారటం వల్లనే రాజకీయ నష్టం జరిగిందనే టాక్ నడుస్తుంది.
ఇందువల్లనే ఆయనకు నామినేటెడ్ పోస్టు కూడా రాలేదన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. ఒకప్పుడు సొంత క్యాడర్లో అనకాపల్లి రాజకీయాలను చక్రం తిప్పిన దాడి వీరభద్రరావు సొంత అనుచరగణాన్ని కూడా కోల్పోవలసి వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్న దాడి కుటుంబంలో ఆయన కుమారుడు రత్నాకర్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన సీఎం రమేష్ వెంట తిరుగుతున్నారనే చర్చ సాగుతుంది. రమేష్ సిఫార్సుతో చంద్రబాబు దాడికి ఏదైనా కీలక బాధ్యత అప్పగిస్తారేమో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.